8 రాష్ట్రాలలో కాంగ్రెస్ కూటమితో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టి వాళ్ళు అన్యాయంగా బీజేపీ ప్రభుత్వాలను తెచ్చుకున్నారు. ఈ అరాచకాలన్నీ, ఈ దుర్మార్గాలన్నీ రిజర్వేషన్లను రద్దు చేయడానికే. ఒక పక్కన రాహుల్ గాంధీ గారు దేశ జనాభాను లెక్కించడమే కాదు, బలైన వర్గాల కులగణన చేసి రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, రిజర్వేషన్లను కాపాడి దళితులకు, గిరిజనులతో పాటు బలైన వర్గాలకు కూడా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, రిజర్వేషన్లను రద్దు చేయడానికి ఇవాళ బీజేపీ కుట్ర చేస్తుంది. కుట్రలో ఒక్కొక్క అడుగు ముందుకేసింది. ఈ ఎన్నికల్లో 400 సీట్లు గెలిస్తే మన రిజర్వేషన్లు రద్దయిపోతాయి. మన ఆదిలాబాద్లో మీరేసే ప్రతి ఓటు బీజేపీకి, మీరు బీజేపీకి ఓటు వేసిందంటే బీజేపీ మీ రిజర్వేషన్ల మీద పోటు పొడవబోతుంది. ఇప్పుడు ఆదిలాబాద్ ప్రజలు మీరు ఆలోచన చేయండి. మీరేసే ఓట్లు తీసుకొని సీట్లు గెలిచి మీకు ఇస్తున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడానికి బీజేపీ సన్నద్ధమవుతుంది. మరి ఇవాళ మీ ఓట్లు వేసి మీ రిజర్వేషన్లు రద్దు చేయించుకుంటారా, లేకపోతే మీ రిజర్వేషన్లు రద్దు చేయాలన్న బీజేపీ ప్రభుత్వాన్ని మీరే రద్దు చేస్తారా? మీ చేతిలో ఉన్నది. అందుకే మిత్రులారా, నేను స్పష్టంగా లోతుగా విశ్లేషించమంటున్నా. తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమంటున్నా. తెలంగాణలో 90% బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. వాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడుతున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్పు చేసి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న కుట్ర ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తుంది. నేను ఈ అంశాలను గత 10 రోజుల నుంచి మాట్లాడుతుంటే నా మీద ఢిల్లీ పోలీసులతోని అమిత్ షా గారు కేసు పెట్టించారు. నేను అడుగుతున్న ఈడున్న ఆదిలాబాద్ బిడ్డలను, నాకు బాగా ఈ ప్రాంతం పట్ల చాలా అభిమానం. ఈ ప్రాంతానికి ఎప్పుడు వస్తా, ఈ ప్రాంతంతో నాకు అవినాభావ సంబంధం ఉంది. 10 సంవత్సరాలు ఈ చంద్రశేఖర్ రావు దాదాపుగా 200 కేసులు పెట్టిండు. చెంచల్గూడ, చెర్లపల్లి జైలుకు పంపించిండు. మిత్రులారా, ఎన్నడైనా భయపడ్డానా? ఎప్పుడైనా భయపడ్డామా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడతారా? బీఆర్ఎస్ ప్రభుత్వం కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి ఆస్తులు విధ్వంసం చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హత్య చేసినా మన కార్యకర్తలు భుజాలు కాయలు కాసేలాగా తమ రక్తాన్ని దారబోసి ఈ జెండాను మోసిండ్రు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మరి ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరేమంతన్నా ఢిల్లీలో నరేంద్ర మోడీ పెట్టే కేసులకు భయపడతాడా? బెదిరించగలరా? మీరు అండగా నిలబడితే ఢిల్లీ సుల్తానులైనా ఎదిరించే శక్తి మీ రేవంత్ అన్నకు ఉన్నదన్న సంగతి మీకు తెలుసు కదా. ఈ ఆదిలాబాద్ బిడ్డల పౌరుషం నాకు కొంచెం ఇస్తే కొమర భీం రామ్జీ గోండులాగా ఆనాడు తెల్లదొరల నుంచి నిజాం నవాబుల వరకు ఎట్లయితే తరిమిన్రో అదే విధంగా ఇవాళ ఢిల్లీ సుల్తాన్లు మన తెలంగాణ మీద దాడి చేయాలనుకుంటున్నారు, మనల్ని నిర్బంధించాలనుకుంటున్నారు. ఈ ఆటలు సాగవు. బీజేపీ చేసే ఈ కుట్ర రాజకీయాలను తప్పకుండా ఆదిలాబాద్ అండగా నిలబడితే తిరగబడి కొడతానని చెప్పి మీ అందరి తరఫున నేను మాట ఇస్తున్న మిత్రులారా. అందుకే మిత్రులారా, మనకు రిజర్వేషన్లు ఉండాలి, ఆదివాసీలకు పోడు భూముల పట్టాలు రావాలి, ఆదివాసేతరులకు పహానీలు నకలు ఇవ్వాలి అంటే అత్రం సుగుణ గెలవాలి, కొమరం భీము ప్రాజెక్టు కట్టాలి, గుండెపల్లి బ్రిడ్జ్ పూర్తి అవ్వాలి అంటే అత్రం సుగుణ గెలవాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ అది తీసుకొచ్చాం. ఒకటి అక్కడి ఒకటి ఆమెకి ఒకటి తీసుకో పట్టుకునిలా. భారతీయ జనతా పార్టీని మనం ఏమడిగినామయ్యా అంటే బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగినాం. కానీ నరేంద్ర మోడీ గాడిద గుడ్డిచ్చిండు మనకు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని తెలంగాణ అడిగితే అమిత్ షా గాడిద గుడ్డిచ్చిండు. ఇవాళ ITIR కారిడార్ మనం అడిగితే బీజేపీ వాళ్ళు తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిండ్రు. అదే విధంగా IIT మనం అడిగితే
బీజేపీ గాడిద గుడ్డిచ్చింది. ఇవాళ మనము సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీ కట్టండి అని అడిగితే మనకు గాడిద గుడ్డిచ్చారు. మనకు తుమ్మిడేటు ప్రాజెక్టును కట్టండి అని అంటే మనకు గాడిద గుడ్డిచ్చారు. ఐటీడీఏ ప్రాజెక్టులను పూర్తిగా పూర్వవైభవం తేవాలి అని అంటే బీజేపీ వాళ్ళు గాడిద గుడ్డిచ్చారు. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక్క మాట అడగదలుచుకున్నా. బీజేపీ ఏమి ఇచ్చిందని నేను అడిగితే గాడిద గుడ్డు అని మీరు అనాలి. రెడీనా? 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 ఆడ కళాకారులు ఏమంటలేరు, ముచ్చట్లలో పడ్డారు. మీరు కూడా మీ మైకులు అనాలి. అందరు మీరు మైకులు తీసుకొని సిద్ధంగా అండి. రెడీనా? బీజేపీ ఏమిచ్చింది? గట్టిగా ఢిల్లీకి వినిపించాలి అన్నా. నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు? గాడిద గుడ్డు. గట్టిగా కళాకారుల నుంచి వినిపిస్తలేదు. గాడిద గుడ్డు. బీజేపీ ఏం తెచ్చింది? గాడిద గుడ్డు. నరేంద్ర మోడీ ఏమిచ్చిండు? గాడిద గుడ్డు. బీజేపీ ఏం తెచ్చింది? గాడిద గుడ్డు. నరేంద్ర మోడీ ఏమిచ్చిండు? గాడిద గుడ్డు.